అది వేయడం కుదరదు అనేటువంటిది మామూలుగా అయితే లెక్చరర్లు చెప్తారు, కానీ ఇప్పుడు వేసేస్తున్నారు. ఇప్పుడు అదే కదా, నీటిలో 720 మార్కులు వచ్చేసినట్టు 67 మందికి. అంటే అట్లాంటి సిచ్యుయేషన్ లో మార్కులు వేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండట్లా. అవును, ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య. కొంతమంది ఆ పదాలను చూపెట్టి చదవమంటే కూడా చదవలేరు పరిస్థితి. ఇంకోటి, తెలుగు స్పష్టంగా మాట్లాడడం ఎవరికి రావట్లేదు. ముందు తెలుగు మర్చిపోతున్నారు అసలు విషయం. ఇప్పుడు సాధారణంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు వాడు నన్ను కొట్టబోయాడు అని చెప్పడానికి తెలుగులో చెప్పడంలో సులభం. దాన్ని ఇంగ్లీష్లో మార్చి చెప్పాలంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే ముందు మనం తెలుగులో ఆలోచిస్తే. ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లోనైనా ఈటెట్లోనైనా సరే ముందు మనం తెలుగు వదిలేసి ఉట్టి ఇంగ్లీషే చదవండి అంటున్నాం. ఇంగ్లీష్కి వచ్చే సమస్య ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇంగ్లీష్ ఉందనుకోండి, మన అమ్మ నాన్నలు, చుట్టూ ఉన్న మన కల్చర్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్, బంధువులు అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు తెలుగుతో గురించి టెన్షన్ ఉండదు. కమాండ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో బతకండి ఒక ఏడాది పాటు హిందీ ఆటోమేటిక్ గా మాట్లాడేస్తుంది. అదే ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి హిందీ వస్తుంది.